అందరికీ నమస్తే అండి. దయచేసి ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే, కొణిదెల నాగబాబు గారు ఆయన నిన్న మాట్లాడినటువంటి కొన్ని మాటలు అంటే చాలా అహంకారపూరితంగా, అంటే అధికారం వచ్చిందని అహంకారంతోనో లేకపోతే పదవులు ఉన్నాయనేటువంటి అహంకారంతోనో చాలా అంటే ఒక మనిషి అధికార మదంతో మాట్లాడతారంట చూడు, బహుశా ఇలానే ఉంటుందేమో అన్నట్టు నాకు అనిపించింది. ఒకసారి నాగబాబు గారికి కూడా కొన్ని విషయాలు తెలుసో తెలియదో లేకపోతే గతాన్ని మర్చిపోయారో ఒకసారి గుర్తు చేద్దామని నా ఉద్దేశం. నాకేం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా కామ్గానే ఉందాం అనుకున్నాను, కానీ నాగబాబు గారు మాట్లాడినటువంటి విధానం కానీ నాగబాబు గారు ప్రస్తావించినటువంటి కొన్ని కొన్ని పదాలు కానీ వాటి గురించి పూర్తిగా మాట్లాడాలని ఈరోజు అనుకున్నాను. దయచేసి లైవ్ని అన్ని గ్రూపులకి షేర్ చేసి అందరినీ లైవ్లోకి ఇన్వైట్ చేయండి. ఓకే, విషయం ఏంటంటే నాగబాబు గారు మాట్లాడుతూ 11 మంది గెలిపించారు, 11 మంది మీకు గెలిపించినటువంటి ప్రజల తరపున రిప్రజెంటేటివ్గా కనీసం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడటం లేదు, మీరేం ఇది అని మాట్లాడారు. అలాగే ప్రజలంటే జవాబుదారీ లేదా, ప్రజలంటే రెస్పెక్ట్ లేదా అని చెప్పి చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడారు మన నాగబాబు గారు. అలాగే నాగబాబు గారి కొన్ని విషయాలు గుర్తు చేద్దాం అనుకుంటాను. బహుశా మీరు మర్చిపోయారేమో నాగబాబు గారు. ఎందుకంటే నీతులు చెప్పడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బహుశా అది మీరే. మీరు కానీ, మీ అన్నయ్య గారు కానీ, మీ తమ్ముడు గారు కానీ. మీకు ఈరోజు అధికారం వచ్చుండొచ్చు, మీ చేతిలో పవర్ ఉండొచ్చు, పవర్ అనేటువంటి ఒక అధికారం ఇది ఉండొచ్చు. దాన్ని చూసుకొని మీరు అహంకారంగా నోటుకొచ్చింది మాట్లాడేస్తే మీ ముందున్నటువంటి కొంతమంది కార్యకర్తలు దాన్ని జేజేలు కొట్టొచ్చాము బహుశా. ఎందుకంటే వాళ్ళు తప్పదు కాబట్టి చప్పట్లు కొడతారు. కానీ మీరు మాట్లాడిన మాటలో చాలా చాలా తప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వేసినటువంటి ప్రజల గురించి పక్కన పెడితే, ముందు మీ అన్నగారిని నమ్మి ప్రజారాజ్యం పార్టీలో 72 లక్షల మంది ఓట్లేశారు కదా. మరి ఆ ప్రజలు 70 లక్షల మంది బహుశా మీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు కదా. మరి వాళ్ళ గురించి ఎందుకు మీరు అంత పట్టించుకోలేకపోతున్నారు? ఆ రోజు మిమ్మల్ని ఒక 50 లక్షల మంది, ఒక 60 లక్షల మంది మిమ్మల్ని నమ్మి ఓటేశారు కదా. మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది నాయకులు ముందుకు వచ్చారు కదా. మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది కార్యకర్తలు పనిచేశారు కదా. మరి ఆనాడు పార్టీని ఎందుకు ఎవరికి చెప్పకుండా, ఏ కార్యకర్తని అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి మీ స్వతహాగా సొంత లాభాల కోసం, మీ ప్రయోజనాల కోసం, మీ అధికారాల కోసం, మీ పదవుల కోసం మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని, మీకు ఓట్లేసినటువంటి లక్షల మంది ఓటర్ల యొక్క నమ్మకాన్ని తాకట్టు పెట్టి, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి సోనియా గాంధీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మీ అన్నగారైనటువంటి చిరంజీవి గారు కేంద్ర మంత్రి పదవి తెచ్చుకున్నారు కదా. ఆనాడు నోట్లో ఏమైనా పెట్టుకున్నారా సార్? ఏమైనా వేళ్ళు ఏమైనా పెట్టుకున్నారా? మరి ఆనాడు మాట్లాడొచ్చు కదా మీరు. అరే అన్నయ్య ఇది తప్పు కదా, ఇలా చేస్తే అలా ప్రజలు మన మహాన్ వస్తారు కదా, ప్రజలకి అన్ని జ్ఞాపకం ఉంటాయి కదా, ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు శిక్షిస్తారు, ప్రజలు నవ్వుతారని చెప్పాలి కదా. నేను అనేది ఏంటంటే, స్టేజ్ ఎక్కాం కదా, ముందు కార్యకర్తలు ఉన్నారు కదా, యథాపాలంగా నోటుకొచ్చిన ఏ మాటలు మాట్లాడినా కూడా చప్పట్లు కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్ది అనుకుంటే ఖచ్చితంగా అది మీ వరకు చెల్లుబాటు అవ్వచ్చు, ప్రజలందరికీ కాదు. ఇన్ని మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, అవి వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు. మరి అధికారం మీ చేతిలో ఉంది కదా. పెద్దిరెడ్డి గారు ఏదైనా డబ్బులు నిజంగానే అంత అన్యాయాలు చేసి అక్రమాలు చేసి ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పులు జరుగుండుంటే, కానీ చెయ్యండి, ఎంక్వైరీలు చేయండి, తీసుకెళ్లి జైల్లో పడేయండి వాళ్ళని. తప్పు చేస్తుంటే అధికారం మీ చేతిలో పెట్టి కూడా ఈ మాటలు ఎందుకండి? మాటలతో కాదు, చేతల్లో చూపించండి. నిజంగా తప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఊరికే మాటలతో మీరు అవి తిన్నారు ఇవి తిన్నారు ఇవన్నీ చేతగాని మాటలు కాదు, చేతల్లో నిజంగా తప్పు చేస్తుంటే అధికారం మీకు ప్రజలు ఇచ్చారు కదా, ఆ అధికారం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని తప్పులను బయట పెట్టి శిక్షించి వీళ్ళు తప్పు చేశారని నిరూపించండి.
కోర్టులకి తీసుకెళ్లి. అంతేగాని ఊరికే నోటికొచ్చిన మాటలు మాట్లాడేసి బయటికి రాగానే వాళ్ళు అంత తినేశారు, వీళ్ళు ఎంత తినేశారు, ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ కాదు, ఓపెన్ గా మాట మాట్లాడతాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఇచ్చి 6 హామీలు ఇచ్చారు కదా, సూపర్ 6 అని. ఈరోజు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మీరు చెప్పే ఒకే ఒక మాట ఏంది? గత ప్రభుత్వం అయితే అన్యాయం చేసేసి, గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల వలన ఈ రోజు మనం తేలుకోలేకపోతున్నాం. గత ప్రభుత్వం అని గత ప్రభుత్వాల మీద నెపడి నెట్టేసి ఇప్పుడున్నటువంటి హామీలు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరేమన్నా మాట్లాడగలుగుతారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సరే గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే కదా ప్రజలు పక్కన పెట్టారు, మనం నీతివంతులం కదా, చాలా మంచి వాళ్ళం కదా, ఇచ్చిన మాట కోసం మన గుడ్డలు చించుకుంటాం కదా, మరి చేద్దాం పదండి, రాష్ట్రంలో ప్రజలు నమ్మే కదా మనం ఓటేసారు, సూపర్ 6 నమ్మి అని చెప్పండి సార్. అక్కడ మటుకు నోటి మీద వేలేసుకుంటారు. ఎందుకంటే మీ తమ్ముడు గారు మీ మొహాన్ని ఊస్తారు కాబట్టి, మీ తమ్ముడు గారు మీ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటారనో, అయితే పక్కా పోరానైనా నీ వల్ల చంద్రబాబు దగ్గర నా విలువ పోతుందని అంటాడనో మీరే. బహుశా నేను అంటున్నానండి, నాకు తెలిసి అత్యంత జుభుక్షాకరమైన నీచ రాజకీయాలు చేసేటువంటి అత్యంత కింది స్థాయి వ్యక్తి ఎవరు అంటే మీరే నాగబాబు గారు. ఎందుకంటే ఇదే బాలకృష్ణ గారి గురించి అత్యంత నీచంగా, నికృష్టంగా నీ యూట్యూబ్ ఛానల్లో దరిద్రమైన వీడియోలు పెట్టేసి, అంటే ఒక నాయకుడు కదా నువ్వు, ఒక ఎంపీ స్థాయికి పోటీ చేయాలనుకున్నావు, ఒక మినిస్టర్ కావాలంటున్నావు, ఒక టీటీడీ చైర్మన్ కావాలంటున్నావు, ఒక రాజ్యసభ మెంబర్ కావాలంటున్నావు, మరి అవన్నీ కావాలనుకో నువ్వు ఈరోజు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి బాలకృష్ణ గారి గురించి ఆనాడు ఎన్ని విధాలుగా మాట్లాడావు, ఎన్ని రకాలుగా ఎగతాళి చేశావు, అదంతా తూచి అంటావు. ఈరోజు నేను చెప్పాను కదా, అధికారం అనేటువంటి స్వార్థం కోసం అనైతికమైన రాజకీయ వ్యభిచారం చేస్తూ నువ్వు నీతులు వల్లిస్తున్నావు చూడు. ఆ నీతులు తక్కట్టినట్టు మాలని నీకు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వేసుకుని మీరే చప్పట్లు కొట్టుకోండి. ప్రజలకి సమాధానం మీరు ఎలాగో చెప్పరు. ఈ నాగబాబు గారికి అంత ధైర్యం ఉండుంటే నిజంగానే మీరు తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాటి మీద కేసులు పెట్టి నిజంగా వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ తప్పులు బయట పెట్టకుండా చేతగాని మాటల్లాగా వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి ఈ మాటలు ఎందుకండి? అధికారం చేతిలో పెట్టుకొని కూడా ఈ మధ్యలో ధరివి ఎందుకు? అధికారం చేతిలో పెట్టుకుని ఈ మధ్యలో ధరివి ఎందుకు? చేతగానితనమా? ప్రజలకిచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి మీరు కూడా ప్రజాప్రభుత్వం నడిపినటువంటి వ్యక్తుల పట్ల అనైతికమైన మాటలు మాట్లాడడం చాలా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకవచనంతో మాట్లాడుతూ మీ అహంకారాన్ని, మీకున్నటువంటి బలుపుని నిరూపించుకోవచ్చు. అధికారం నడుస్తుంది కాబట్టి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఓడినా నేను చెప్తున్నాను, ఈ వైసీపీలో ఏ తప్పులు జరగవండి, చాలా కడిగిన ముత్యాలని నేను ఏనాడు అన్నాను. ఒక్కటైతే చెప్పగలను, వాళ్ళు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నడిపినటువంటి గత ప్రభుత్వం మటు ఖచ్చితంగా 100% చెప్పిన హామీల పట్ల చిత్తశుద్ధిగా 90 నుంచి 90% పనిచేసింది. 100% చేసింది. నేను 100% ఖరాఖండిగా చెప్పగలుగుతా. గత ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేసిందంటే, నమ్మిన కార్యకర్తలకు అన్యాయం చేసిందంటే నమ్ముతాను నేను, నమ్మిన నాయకులు నాశనం అయిపోయారంటే నమ్ముతాను నేను. కానీ జగన్ నమ్మిన ప్రజలు నాశనం అయ్యారంటే మటు నేను ఒప్పుకోను. ఎందుకంటే జగన్ నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కడికి కూడా, ప్రజలందరికీ కూడా 100% తన వంతు ఎంతవరకు చేయగల అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు శక్తి వంచన లేకుండా 100% అతను వంతు ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేశాను. వచ్చిన ఈ 7 నెలల్లో 8 నెలల్లో ఒక్క నాడన ఇచ్చిన హామీ పట్ల బయటకు వచ్చి మాట్లాడే మీ మీటింగ్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ లేకుండా ఎప్పుడైనా మాట్లాడారండి? అరే సూపర్ 6 ఎందుకు అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. అరే ఇచ్చిన హామీలు మీరు అమలు చేయాలి కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అరే అది కాదురా, మీరు హామీలు ఇచ్చే ముందు క్యాలిక్యులేషన్ లేకుండా నోటుకు వచ్చినట్టు ఇస్తారా, అలా ఇస్తే అలాగండి అంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే కదండి మీలాగా నోటుకు వచ్చిన హామీలు ఇవ్వకుండా ఎలక్షన్ ముందు టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి, జనసేన పార్టీ అందరూ కలిసి ఇచ్చినటువంటి ఈ హామీలు నెరవేర్చడం అనేది అసాధ్యమైన పని. అలా నోటుకొచ్చిన హామీలు ఏమంటే నేను ఇస్తాను, కానీ అలా చేయాలంటే ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం నడుపుతున్నటువంటి సంక్షేమం నడపడానికి నా వల్ల కాక నానా బాధలు పడి, నానా కష్టాలు పడి చేస్తున్నాను. అలాంటిది ఈ టీడీపీ ఇచ్చినటువంటి ఈ సూపర్ 6 పథకాలు చేయడం అనేది అసాధ్యమైన పని. కేవలం అధికారం కోసం నోటుకొచ్చినటువంటి అడ్డమైన మాటలు, అడ్డమైన హామీలు ఇస్తున్నారని చెప్పి జగన్మోహన్ గారు చెప్పలేదా? అప్పుడు మీరు అన్నదేంటి? మాకు సంపద సృష్టించడం వచ్చు, చంద్రబాబు నాయుడు అంటే సంపద అని చెప్పి, చంద్రబాబు నాయుడు అంటే విజనరీ అని చెప్పి, చంద్రబాబు నాయుడు అంటే దూరదృష్టి అని చెప్పి, ఆయన ఆదాయ మార్గాన్ని అమాంతం లేపుతాడని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదండి. ఇదే జనసేన పార్టీ సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా నాగబాబు గారు.
మరి అడగండి మీ తమ్ముడి గారికి పోయి, గత 7 నెలలు ఆయన ఎంత సృష్టించాడు, ఆ సృష్టించిన సంపదను ఏ మూల దాచిపెట్టారు, ఆ దాచిపెట్టిన సంపద ఇంతవరకు ప్రజలకు ఎంత మేరకు చేశారు చెప్పాలి కదా. ఇవన్నీ నేను మాట్లాడేవాడిని కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు లేదా పవన్ కళ్యాణ్ మాట్లాడినా సరే ఒప్పుకోవచ్చు. వాళ్ళ ఒక నాయకులు, ఒక పార్టీ అధ్యక్షులు, సరే జగన్మోహన్ ఇతను వాళ్ళ తమ్ముడు దగ్గర చేరిందే అధికారం కోసం, పదవుల కోసం. ఎందుకంటే ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా మాట్లాడినాడు కదా ఇదే నాగబాబు గారు. ఇదే నాగబాబు గారు వాళ్ళ అన్నను మన మధ్యలో వాళ్ళ అన్నను అనలేదా? ఇదే నాగబాబు గారు తను చేసిన తప్పుల గురించి, ఏది టీడీపీ పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బాలయ్య బాబు గారి గురించి, అలాగే టీడీపీ పార్టీని చాలా మంది నాయకుల గురించి చాలా నీచంగా మాట్లాడలేదా? చింతమనేని ప్రభాకర్ గారి గురించి నీచంగా మాట్లాడలేదా? ఈరోజు మళ్ళీ అధికారం కోసం సింగిల్ గా ఎవరి పార్టీకి వాళ్ళు పోటీ చేస్తే ఎలాగో దిక్కులేని పరిస్థితుల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కవనే భయంతోనే కదా అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఒక్క నాయకుడి మీద పోటీ చేశారు. కానీ తప్పులేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. 100% ప్రజలు ఓడించారని ఒప్పుకోండి, ఎందుకంటే సింగిల్ గా పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 40% అంటే 40% ఓట్ బ్యాంక్ రిప్రజెంటేటివ్ ఆయన. అతను వాళ్ళ 40% ఓట్ బ్యాంక్ జవాబుదారితనంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు గత ప్రభుత్వంలో అన్యాయమైన పరిపాలన చేశారు, కార్పొరేషన్ అప్పులు పెట్టారు, ఇవి పెట్టారు, అవి పెట్టారు, అవేం తెలియకుండానే హామీలు ఇచ్చారు మీరు. అంటే వేటి పట్ల విశ్లేషణ లేకుండా కేవలం అధికారం కోసం నోటికొచ్చిన అడ్డమైన హామీలు ఇచ్చేసి దాని తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని నెట్టేస్తే సరిపోతుందా? ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రంలో భాగస్వామి కాదు కదా, అయినా కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. 2014లో మీరు బీజేపీతో భాగస్వామ్యం పంచుకున్నారు, 2024లో భాగస్వామ్యం పంచుకున్నారు బీజేపీతో. ఆనాడు జనసేనతో కలిసి ఉన్నారు, ఈనాడు జనసేనతో కలిసి ఉన్నారు. ఆనాడు కూటమిగా గెలిచారు, ఈనాడు కూటమిగా గెలిచారు. ఆనాడు ప్రజలకు అన్యాయం చేశారు, ఓడిపోయారు. ఈనాడు మీరు చేసే అన్యాయం రేపు పొద్దున గెలుస్తారని మీరు అనుకుంటున్నారు నాగబాబు గారు? అధికారాన్ని చూసి విర్రవెక్కండి. అధికారం శాశ్వతం కాదు, అహంకారం అంతా అంటే మంచిది కాదు. మీకంటే మహామహులే ఏమంటారు మట్టి పాలైపోయారు. మీ అహంకారమే మీకు శాపం అవుతుంది, గుర్తుపెట్టుకోండి నాగబాబు గారు. మీరు మాట్లాడే ప్రతి మాట వెనక మీకున్నటువంటి అధికార మదాన్ని చూపిస్తుంది, కానీ ప్రజలకు ప్రతిదీ గమనిస్తారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పౌరుషం లేనటువంటి మీరు గత ప్రభుత్వాల మీద నిందలేయడానికి మటుకు ముందుకు లేస్తున్నారు, పైకి లేస్తున్నారు. నిందలు వేయడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది, గత ప్రభుత్వాల మీద వేలెత్తి చూపించడానికి కాదు మీకు అధికారాన్ని ఇచ్చింది. మీ చేతగానితనంతో గత ప్రభుత్వాల మీద నింద వేసేసి చప్పట్లు కొట్టుకొని చేతులు దులుపుకుంటే సరిపోదు. మీరు సంపద సృష్టిస్తానన్నారు, ఏ విధంగా సృష్టించి ఏ రకంగా సూపర్ 6 అమలుకి సాధ్యం చేయగలుగుతారో అది వివరించండి ప్రజలకి. అదేమన్నా గట్టిగా ఎవరైనా అడిగారంటే చాలు, అంతేగా మీరు లేయండి, మీరు టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ కోవట్లు అన్నట్టుగా వాళ్ళ మీద నిందలు వేసేస్తారు. ఇక్కడ ప్రజలకి సంబంధించిన హామీల పట్ల ఎవడు ప్రశ్నించకూడదు, ప్రజలకి మీరు ఇస్తానన్నటువంటి ఏ ఒక్కదాని గురించి ఎవడు ప్రశ్నించకూడదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరు ప్రశ్నించకూడదు. మీరు ఎన్ని అక్రమాలు చేసినా అసలు కనీసం నాగబాబు గారికి వచ్చినటువంటి ఈ 6 నెలల్లో ఈ 7 నెలల్లో చేసిన అప్పులన్నా కనీసం తెలుసా? 1,30,000 కోట్లు అప్పు చేశారే జగన్మోహన్ రెడ్డి గారు. అప్పు చేశారన్నారు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు 4.5 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లు కానీ మొత్తం మీద దరిదాపులుగా 4 కోట్లు కూడా చేయలేదు, 3,75,00,000. అదే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత మేరకు అందాయంటే చెప్పగలుగుతారా ప్రజలు? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అందాయి. ఆనాడు మీరే కదా శ్రీలంక అవుతుందన్నారు, ఆనాడు మీరే కదా ఇంకో ఏదో పాకిస్తాన్ అవుతుందన్నారు. మరి ఈనాడు మీ అధికారం మీకు వచ్చింది కదా, ప్రజలు మీకు ఇచ్చారు కదా. ఈ రోజు మీరు సింగపూర్ చేస్తారా, లేకపోతే అమెరికా చేస్తారా, లేకపోతే లండన్ చేస్తారా? ఇదేం చేతగాక గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ బతికేస్తారా? ఇది ఎంతకాలం అండి ఇలా? ఒకరి మీద నిందలేస్తే ఎంతకాలం బతుకుతారు ఇలా? ఎంతకాలం నెట్టుకొస్తారు ఇలా? చాలా తప్పు చేస్తున్నారు, చాలా అధికార మతాన్ని చూపిస్తున్నారు నాగబాబు గారు. చెప్పాను కదా, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ పార్టీగా 151 స్థానాలు గెలుచుకున్నాడు ఒక పార్టీగా. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఏమైందంటే ఓడిపోలేదా? మహామహులే ఓడిపోయారు. నువ్వేం పెద్ద తోపు ఏం కాదు కదా. సింగిల్ గా పోటీ చేస్తే ఓడిపోతామని స్పష్టత ఉన్నటువంటి పార్టీగా మీది. సింగిల్ గా పోటీ చేస్తే మీ స్టామినా ఎంతో మీకు తెలుసు కాబట్టే కదా సమిష్టిగా అందరితో కలిసి ఒక కూటమిగా ఏర్పడి మీరు జగన్ గారి మీద పోటీ చేసింది. కాబట్టి మీ మాటలు మీ నోటి వరకే, మీ శక్తి ఏంటో మీకు తెలుసు, ప్రజల్లో మీకు ఉన్నటువంటి విలువ ఏంటో మీకు తెలుసు.
సింగిల్ గా మీరు ప్రజల్లోకి వెళితే ఎంతవరకు మీ ప్రాబల్యం ఉందో మీకు ప్రజలకు దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది. కాబట్టి ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% ఓట్ బ్యాంకుతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడిగా, సింగిల్ పార్టీ నడిపిస్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలమైన నాయకుడే. పైగా 11 సీట్లు వచ్చాయని మాట్లాడుతున్నారు. ఒక్క సీట్ వచ్చింది కదా సార్ మీకు, ఒక్క సీటు. మీరే ఒక్క సీట్ వస్తే మీరే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి 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 ఏడ్చి 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 జగన్మోహన్ మీద నిందలు వేసి వేసి మీరే అంత మాట్లాడారే. మరి 11 సీట్లు వచ్చాయి, 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. మీకైతే 6% ఓట్ బ్యాంకే కదా 2019లో వచ్చింది. మరి మీరే అంత మాట్లాడుతున్నప్పుడు 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడికి మాట్లాడే హక్కు ఉండదా? ఎలా మాట్లాడతారండి మీరు? గత ప్రభుత్వాలు ఏం జరిగినది గత ప్రభుత్వం ఈ చేతగానితనం ఏంటి అంటే అధికారం రావడం కోసం ఇష్టమైనటువంటి హామీలు ఇచ్చేసి అధికారంలోకి రాగానే చేతులు దులిపేసుకుని గత ప్రభుత్వాల మీద నిందలేసేస్తే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తే మీరు ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్స్తేనే జగన్మోహన్ రెడ్డి జనాలు సోమరిపోతం చేస్తానే ఇదే నాగబాబు గారు నోటుకొచ్చిన అడ్డమైన మాటలు మాట్లాడలేదా? ఒక రకంగా ప్రజలు తెలుసుకోవాలి, మనం చేసే తప్పుగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంత తెలిసి కూడా ప్రతిసారి అధికారం కోసం మోసం చేస్తున్నారని తెలిసి కూడా వీళ్ళ బుట్టలో పడి మోసపోయి మళ్ళీ బాధపడుతున్నారు. చూడండి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అది చూస్తున్నాగా వీళ్ళ అధికార అహంకారంతో పెచ్చుమీరి మాట్లాడుతున్నటువంటి, అంటే చేతల్లో ప్రజలకి చేసేది ఏమీ లేక కేవలం రేపొద్దున మళ్ళీ పబ్బం గడుపుకోవడం కోసం గత ప్రభుత్వాల మీద నిందలేసుకుంటూ బతుకుతున్నటువంటి వీళ్ళ చేతగానితనం కూడా ప్రజలకు అర్థం కావాలి కదా. కాబట్టి ప్రజలు విఘ్నులు అవ్వాలి, ప్రజలు తెలుసుకోవాలి, గమనించాలని. ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి పార్టీలని, ప్రజలకిస్తున్న హామీల పట్ల వీళ్ళకున్నటువంటి దృష్టిని, అంటే చేయకుండా ఎలా వెగ్గొడదాం అనుకున్నటువంటి వీళ్ళ దృష్టిని ప్రజలు గమనించి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ సమాధానం కాలమే చెప్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో అఖండమైనటువంటి అభిమానం ఉంది. అది ఎవరు కాదనలేని సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈనాటికి కూడా సంక్షేమాన్ని అందుకున్న ప్రతి కుటుంబంలో కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గౌరవం, ఆ ప్రేమ లభిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉవ్వెత్తునేసి ఖచ్చితంగా 100% రాబోయే రోజుల్లో అఖండమైన మెజార్టీతో గెలవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. మీలాంటి అహంకారపూరిత భావజాలంతో మాట్లాడేటువంటి మీ అధికార మదాన్ని దించడం కూడా ఖాయం. గుర్తుపెట్టుకోండి నాగబాబు గారు, మాటల్ని గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో జరగబోయేది ఇదే, జరిగేది ఇదే.